దేవుని తరగతిలోనికి రావడానికి దేవుడి నాకు ఆయుస్సు ఆరోగ్యము బలమిచ్చిన దేవునికి వేలాది వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, ఊర్లు, పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతాల నుండి దేవుని వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. మనం నేర్చుకుంది ఎఫెసీ పత్రికలో ఉంది. చదువుగా ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 1-2 వచనం చదివి ఈ రాత్రి దాని నుండి కొన్ని మాటలు చెప్పడానికి కోరుతున్నాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నేను 2-3 వారాల క్రితం మీకు చెప్పినది జ్ఞాపకం ఉందా? నేను ఎక్కడ చెప్పి ముగించాను ఒకసారి చెప్పచ్చా? ఎఫెసీ పుస్తకం రాసిన వ్యక్తి గురించి అని చెప్పారు. పౌలు గారు 4 స్థలములు చేరసాలి ఉండిన విషయం నేను చెప్పింది. తర్వాత మనం నేర్చుకున్నదంటే ఈ పుస్తకము కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉంది నేను చెప్పాను మీకు. అది 4 భాగంగానే విభజించి చెప్పాను. మీరు మర్చిపోలేదని అనుకున్నారు. అది చెప్పిన తర్వాత మీకు మళ్ళా నేను చెప్పినది పౌలు గారు ఈ పుస్తకం రాసిన ఆ స్థలం గురించి నేను చెప్పాను. ఎఫెసోస్లో ఉన్న ఆర్తెమిస్ దేవి గురించి నేను చెప్పాను. నేను మర్చిపోయింది అనుకున్నాను. ఆర్తెమిస్ దేవి అక్కడ భయంకరమైన ఒక బొమ్మాయి ఉంది. ఆ దేవి పేరు ఆర్తెమిస్ దేవి. అక్కడే సువార్త ప్రకటించినప్పుడు 12 మందిలో వాక్యం విని దేవుడి సన్నిధికి వచ్చి వారు ఆరాధించి అక్కడ ఉన్న సాతాని శక్తిని జయించిన కాబట్టి మాందరికలు చేసిన వాడు చాలా మాందరికల పుస్తకంలన్నీ తీసుకొని వచ్చి అగ్నిని కాల్చారని నేను చెప్పారు. ఇప్పుడు ఎక్కువ మంది అవసరం లేదండి. ఆ 12 మంది ఉన్నాం కాబట్టి ఆ ఎఫెసోస్ పట్టణంలో దేవుడు కదిలింపు చేశారు. చాలా మందిలో ఉంటే ఏ ప్రయోజనం లేదు. మనలో ఉన్న 100 మంది ఉంటే చాలు. మీరు ఐక్యత ఆత్మ నిరోధన కలిగి ఉంటే ఈ ఎఫెసోస్ పట్టణం దేవుడు కదిలింపు చేశారు. ఈ గ్రామాన్ని బంధించిన అంధకార శక్తిని వెళ్ళగొట్టి ప్రజలకి రప్పించిన శక్తి మీ మీదకి దేవుడు మీరే చేయాలి. మీరున్న ఊర్లు, మీరున్న చోటలు ఒకరే 2 ఉన్నారనుకొని భయపడదండి. మీ మీదకి ఒక గొప్ప అభిషేకం, మీ మీదకి దేవుడు శక్తి ఉంది. ఆ శక్తి ఉన్న కదా మన ఒంటరిగా కాదండి, మన తోడుగా దేవుడు ఉన్నాం. ఆకాశ భూమి సృష్టించిన ఆ దేవుడు మన పక్షంలో ఉంటే మన ఒక్కడు కాదు, లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఎంతమంది ఉన్నారు దానికంటే గొప్పవాడు అయిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఈ పట్టణం వరకు, నీ ఊరు వరకు, నశించిన ప్రజల వరకు నీ ప్రార్థన చేసేలా గొప్ప కార్యం మొట్టమొదటిగా మీకు జ్ఞాపకపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పౌలు గారి పత్రికలో మీరు చూస్తే ఆ పత్రికలో ముఖ్యమైన విషయం ఏమంటే విశ్వాసం చెందిన విషయం. పౌలు గారి ఏ పత్రిక మీరు చూడండి, ఆ పత్రికలో ముఖ్యమైన విషయం ఏమనగంటే, శ్రేష్టమైన విషయం ఏమనగంటే విశ్వాసం బట్టి అనేక రాయబడినట్టుగా రాయబడి ఉంది. ఈ రాత్రి
పౌలు గారు పత్రికలు మీరు చదవాలి. పౌలు గారు 14 పత్రికలు రాశారు. ఆ 14 పత్రికలు మీరు చదివితే విశ్వాసం బట్టి వాక్యము ఎక్కువ రాయబడినట్టుగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది ఎవరంటే పీతరు మొదటి పీతరు, రెండవ పీతరు. అది ఆ పుస్తకం మీరు చదివితే ఆ పుస్తకంలో ఉన్న విషయం ఏమంటే నిరీక్షణ గురించి రాయబడి ఉంది. ఇప్పుడు మొదటి పీతరు, రెండవ పీతరులు ఎప్పుడు ఉన్న విషయం ఏమంటే నిరీక్షణ. ఈ లోకంలో అది లేదు. ఈ లోకంలో ఉన్న వాడికి ఏం లేదు, నిరీక్షణ లేదు. కాబట్టి చాలా మంది ఏమవుతుంది, చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేస్తున్నారు. దేవుడి బిడ్డలు ఎందుకంటే ఆత్మహత్య చేయరు, దేవుడి బిడ్డలు ఎందుకు ఊరిపోసి చచ్చిపోలేదంటే వారికి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ ఒక వ్యక్తి యేసు. ఆ యేసు మీద నిరీక్షణ కలిగి ఉంది కాబట్టి మనకు భయం లేదు, దిగి లేదు. ఆయన మన తోడుగా ఉన్నా కాబట్టి ఈ రాత్రి సంఘబిడ్డలారా మీ నిరీక్షణ కలిగి ఉండండి. ఎన్ని సమస్య కలిగితే నిరీక్షణ కలిగి ఉంటే ఓడిపోను. చాలా మంది జీవితంలో ఏం లేదు, నిరీక్షణ లేని వలన వారి మన ఏడుస్తున్నారు. అదే పౌలు గారు చెప్పుతున్నారు. అదే మొదటి దర్శన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములు పౌలు గారు చెప్పిన మాట మీరు అది చదివితే, పౌలు గారు చెప్పిన మాట దశలోనికలు ఉన్న వారి గురించి పౌలు గారు చెప్పిన మాట వినండి. అన్యుల వలన 13వ వాక్యం, అన్యుల వలన సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము. అంటే నిరీక్షణ లేని వాడు దుఃఖపడుతున్నారు అంటే నిరీక్షణ కలిగిన వాడు సంతోషం కలిగి ఉన్నాం. ఇతరుల వలన మీరేం చేయకూడదు, దుఃఖపడకూడదు. నిరీక్షణ నీలో నిన్న కాబట్టి ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమంటే నిరీక్షణ మనలో ఉంటే మనం దుఃఖపడి కూర్చున్నాం, నిరాశపడి కూర్చున్నాం. ఎందుకంటే నిరీక్షణ మన యేసువే. ఆ యేసు మనలో ఉంటే మనం దుఃఖపడి కూర్చున్నాం. ఎందుకంటే మనం నిరీక్షణ కలిగి పీతరు పుస్తకంలో అదే రాయబడింది. దేవునికి స్తోత్రం. యోహన పత్రిక ఏమైంది చూడండి. యోహన పత్రిక మొదటి యోహన, రెండవ పత్రిక, 3 పత్రిక మీరు చూడండి. యోహన సువార్త ఈ 4 పుస్తకం చదివితే అందులో ముఖ్యమైన విషయం ప్రేమ. ఎన్ని విషయం చెప్తున్నప్పుడు కానీ యోహన గారు ఏం చెప్తున్నారు, ప్రేమ గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ లోకములు ఉన్న ప్రేమ కాదు, అందుకని నేను తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ ప్రేమ అని చెప్పిన పదానికి అర్థం అంటే అగాపే, దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. నాకు ఉన్న ప్రేమ అన్ని ఎక్కడ వరకు ఉంది, సమాధి వరకు. లోకములు ఉన్న ప్రేమ ఎంత వరకు ఉంది, సమాధి వరకు. యేసయ్య ప్రేమ కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యం, తాను ప్రేమించిన వాడికి అంతం వరకు ప్రేమించాడు. అవును కదా, తను ప్రేమించిన వాడికి ఎప్పుడు వరకు ప్రేమించాడు, దేవునికి సొంతం ఇప్పుడు వరకు కాదండి, అంతం వరకు ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమ గురించి యెరెమీయా గారు చెప్పినమైనది నిత్యమైన శాశ్వతమైన ప్రేమ. అంతవరకు కాదండి, శాశ్వతమైన ప్రేమ. రాత్రి లోకములు ఉన్న మనుషుల ప్రేమ ఎక్కడ వరకు, సమాధి వరకు. సమాధి దాటి అవతలకి వెళ్ళిన ఒక ప్రేమ ఉంది, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అందం వరకు ఉన్న ప్రేమ. అందుకని యోహన పత్రికలు, యోహన సువార్తలు, యోహన పత్రికలు కూడా రాసినది ఏమనండి, దేవునికి స్తోత్రం. ప్రేమ గురించి రాయబడి. తర్వాత యాకోబు పత్రిక. యాకోబు పత్రికలే ప్రేమ కాదు, విశ్వాసం కాదు, నిరీక్షణ గురించి కాదు. అక్కడే రాయబడింది ఏమంటే తెలుసా, క్రియను బట్టి. ఏముందండి క్రియ అంటే మీకు అర్థమైందా? క్రియ అంటే మీకు అర్థమైందా? హలో, క్రియ నీ చెయ్యిన పని బట్టి, కర్మం బట్టి. విశ్వాసం అంటే మీకేం ఉండాలి, క్రియ ఉండాలి. కొందరికి ఏం లేదు. చర్చిలో ఎంతమంది పాట పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, తన జీవితంలో ఏం లేదు, క్రియ లేని విశ్వాసం గురించి ఏం చెప్తున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యములో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియ లేని వాడు నీ చచ్చిన వాడట. నేను చెప్పను, అయ్యగారు వచ్చి చెప్పి. విశ్వాసం ఉన్నవాడికి ఏముండాలి, క్రియ
ప్రేమ ఉండేవాడికి ఏముండాలి? నిరీక్షణ కలిగిన వాడికి ఏముండాలి? దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏముండాలి? క్రియ ఉండాలి. అందరి ఇంటిలో ఏం లేదు. అందరు వ్యక్తిగతమైన జీవితం మారు మనసు పొంది బాప్టిజం పొందిన దేవుడు ఏముండాలి? క్రియను చూపించండి. అందరి జీవితంలో ఏం లేదు, క్రియ లేదు. క్రియ లేని విశ్వాసం ఎటువంటిది అంటే చచ్చినట్టుగా, చచ్చిపోయినట్టు. అబ్రహాము దేవుని విశ్వసించాడు, క్రియను బట్టి. అంటే ఏం చేశారు? క్రియ. తన కుమారునికి బలి అర్పించినట్టుగా. విశ్వాసం ఉండదు మాత్రం కాదు, క్రియ కూడా చూపించాలి. ఈ రాత్రి నీకు విశ్వాసం ఉంటే చాలదు, ఏం చేయాలి? సాతాను కూడా యేసయ్యను నమ్ముతున్నారు, భయపడుతున్నారు, వణుకుతున్నారు. ఈ రాత్రి సంఘ బిడ్డలకి ఏముండాలి? క్రియ ఉండాలి. నీ కుటుంబంలో ఉన్నవాడు నీ గురించి చెప్పాలి. అయ్యో ఈ అమ్మ మంచి అమ్మ, లేకపోతే ఏదో ప్రౌఢ నీలో ఉంది, అది తెలిసి పంపిస్తాం. తర్వాత యూదా పత్రికలో రాయబడిన పోరాటం. యూదా పత్రికలో ముఖ్యమైన విషయం ఏమండి? పోరాడుగా. దేవుడి సంఘబిడ్డలు ఏం చేయాలి? పోరాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాత్రి నీకు దేవుడితోని ఉన్న దేవుని బిడ్డలు ఏం చేయాలి? పోరాడుగా. స్తోత్రం. పోరాటం లేకపోతే మనం ఏం చేయడం? ముందుకు వెళ్ళడం. మన నమ్మిన విశ్వాసం మనకు ఎదురుగా వచ్చినప్పుడు దానికి ఎదురుగా పోరాడాలి. స్తోత్రం. సాతానుతోని మనం ఏం చేయాలి? పోరాడాలి. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఎనీ టైం మనం ఎక్కడ నిలబడుతున్నారంటే యుద్ధ భూమి. ఎక్కడ నిలబడుతున్నారు? అందరు చెప్పండి. యుద్ధం ఎప్పుడు మనకి ఏముంది? యుద్ధం ఉంది. 24 గంటల మీకు యుద్ధం ఉంది. ఆ యుద్ధం చేసి మీరు గెలవండి. యూదా పత్రికలు అదే చెప్పుతారు, నీవు విశ్వాసం పోరాటం చేయాలి. 3వ వాక్యం అదే రాయబడింది. ఒకసారి అప్పగించిన విశ్వాసం కొరకు నీ పోరాటం. సంఘ బిడ్డలు చాలా మంది ఏం చేయరు? పోరాటం చేయలేదు. బైబిల్ చెప్తున్నారు, మనము రాజులుగా ఉన్నాం, యాజకులుగా ఉన్నాం. మనం ఎవరండి? రాజులుగా ఉన్నాం. యాజకుల పని అంటే ప్రార్థన. రాజుల పని అంటే యుద్ధం చేయడం. నీ ప్రార్థన చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, యుద్ధం చేయాలి. స్తోత్రం. ఈ దినమున దేవుని సంఘ బిడ్డలు యుద్ధం చేయడం బిడ్డలుగా మారి, ప్రార్థన చేయడం బిడ్డలుగా మారిపోవును. అటువంటి ఒక శక్తి నీ మీదకి ఈ రాత్రి దిగినగా. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన వాక్యం సరిగా వినండి. ఈ పుస్తకము రాయబడిన సమయానుసరంగా కాదు, ఇది కలిసింది. సమయానుసరం కాదు, కలపబడింది. మొట్టమొదటిగా రాసిన పుస్తకం యాకోబు పత్రిక. లేఖనంలో మొదటిగా రాసిన పుస్తకం ఏది? యాకోబు పత్రిక. కానీ ఇక్కడ రాసిన మొదటి పత్రిక అది. లేఖనంలో మొదటి పుస్తకం ఏది? లేఖనాల్లో మొదటి పుస్తకం. లేఖనాలు మొదటి పుస్తకం ఏదండి? లేఖనాలు 14 లేఖనాల్లో మొదటి పుస్తకం ఇది. చాలా కష్టం. మీరు బైబిల్ చదవడం, చర్చికి వెళ్ళినప్పుడు వాక్యం సర్దిగా రోమపత్రిక అదే లేఖన భాగం. ఇదికే సాధారణ సండే స్కూల్ పిల్లలకి తెలిసిన విషయం. ఇదికే దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. విన్న వాక్యం మనసు స్తోత్రం కలిగినగా. మొట్టమొదటిగా రాసినది యాకోబు పత్రిక. కానీ లేఖనంలో రాసినది మొదటి పత్రిక అది రోమా పత్రిక. ఎందుకు రోమా పత్రిక అది రాయబడిందంటే అది బోధ నిమిత్తం, బోధే అనుసరించి రాయాడు. బోధే అనుసరించి. ఒక బావి మారు మనసును పొందిన వ్యక్తి వెంటనే వారికి ఏం కావాలి? అది రోమా పత్రికలు ఉంది. స్తోత్రం. మారు మనసు పొందిన వాడి జీవితంలో కనబడన విషయము రోమా పత్రిక 5:1. విశ్వాసములు మనమేం చేయాలి? నీతిమంతులుగా మారాలి.
రోమాపత్రిక ముఖ్యమైన విషయం ఏమండి? నీతిమంతులుగా మారాలి. ఎవరు? పాపి మనుషుడు మారు మనసు పొందిన అంతవరకు త్రాగి తిరిగి ఊరికి కుటుంబానికి గొడవ ఆడి తిరిగిన వ్యక్తి మారు మనసు పొందిన వెంటనే దేవుడు ఆ వ్యక్తిని చెయ్యిన మొదటి క్రియ చేసిన నీతిమంతుడుగా మారు. దేవుడు మమ్మల్ని ఏం చేశారు? రక్షణ పొందిన వెంటనే నీ పేరేంటి? అప్పుడు అతని ముందుకు నీ పేరు పాపి. ఎప్పుడు మీరు మారు మనసు పొందారో ఆ టైంలో నుండి దేవుడు నిన్ను పిలిచిన పేరు నీతిమంతుడు. స్తోత్రం. అది నీ క్రియను బట్టి కాదు, నీ ఏం చేయక్కర్లేదు. అది దేవుడు పక్షములు చెయ్యిన పని. ఎలాగా? నిన్ను నీతిమంతులుగా తీర్చడం. అది మనిషిని వశములు ఏం చేయడానికి అక్కర్లేదు. యేసు రక్తము మమ్మల్ని నీతిమంతులుగా మార్చున్నారు. మళ్ళీ నేను పలుకుతాను, యేసు రక్తం నిన్ను నీతిమంతులుగా మార్చుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే రోమాపత్రికలు ఉందండి, మీరు చదివితే 4-5 అధ్యాయములు నేను చెప్పిన మాట ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి ఈ నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మారిన దేవుడు ఇంకా నీతి చేయాలి. నీతిమంతులుగా మార్చబడిన బిడ్డలు ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యం చదివినప్పుడు నీతిమంతుడు ఇంకేం చేయాలి? నీతిమంతులుగా మార్చబడిన దేవుడి బిడ్డలు ఇంకా నీతి చేయాలి. ఏంటండి? నీతి చేయాలి. పాపి చేయడం విషయం కూడా నేను చెప్పలే. నీతిమంతులు ఇంకేం చేయాలి? నీతి చెయ్యాలని. అదే విషయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వాక్యములు చదివినప్పుడు యోహాను గారు చెప్పిన వాటిని ఆలోచించండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అదే పరిశుద్ధుల నీతి క్రియలు. నీతిమంతుడు ఇంకా నీతి చెయ్యి. ఆ నీతి చేస్తే పరలోకం వెళ్ళినప్పుడు నీకేం దొరుకుతుంది? నల్లపు నారబట్టలు దొరుకుతాయి. అది నీ క్రియలు. నీ భూమిని జీవించినప్పుడు దేవుని వరకు దేవుని వశము నుండి నీతి పొందిన వారు తన జీవితం నీచి చేస్తే పరలోకము వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఒక బట్టలు ఇస్తామని బైబిల్ రాయబడింది. అది నీ నీతి క్రియ బట్టి. మొదలగా నువ్వు దేవుడైన నీతి క్రియలు చేసాం పరలోకం వెళ్తామని కాదండి. అలాగైతే వెళ్ళడానికి ఉన్న మెయిన్ వ్యక్తి ఎవడు? ధనివంతుడు. లోకసమర్థ పథకాలు మనకి చదవద్దు, మీకు అందరికీ తెలిసిన అనుకోండి. ధనివంతుడు ఏమన్ లాసరు గురించి ఎక్కడ రాయదు. ధనివంతుడు లాసరు శరీరం మొత్తం ఎలా ఉంది? కుష్ఠరోగంతో నింపిన సహోదరుడు వాడు ఎక్కడ ఉన్నావు? లాసరు ధనివంతుడు ఉన్నారు. అంటే ధనివంతుడు బంధం మీద పడినా ఆ ఎంగిలి తిని ఆడ ఏం చేస్తున్నారు? బ్రతుకుతున్నారు. ఆయన బ్రతుకుతున్నప్పుడు ఏమంటే నీతి క్రియలన్నీ చేయాలి. మేలు చేసేది దేవునికి స్తోత్రం. మేలు పొందుకున్న బిడ్డ పరలోకములు, మేలు చేసిన వాడు కింద నరకం. హలో, మేలు పొందుకున్న వ్యక్తి ఎక్కడ ఉంది? అబ్రహాము రొమ్మలు కూర్చోబెడుతున్నారు రాజు. మేలు చేసిన ధన్యవంతులు ఎక్కడ పడుకున్నారు? పడి ఉన్నారు, నరకములు పడి ఏడుస్తున్నారు. స్తోత్రం. నిన్న చెప్పిన మాట ఏమన్నా? నీ నీతి క్రియ చెయ్యాలంటే నీతివంతులుగా మారిన తర్వాత నీతి క్రియ చెయ్యమని బైబిల్ ప్రకటిస్తున్నా.
అదే సరి అయిన దేవుడు బిడ్డలు. దేవుడికి స్తోత్రం. రోమ పత్రికలు ఉన్న ముఖ్యమైన విషయము, పాపి మనుషునికి దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చున్నాడు. ఈ రాత్రి నీ పాపిగా ఉన్నాం, తాగుబోతుగా ఉన్నాం, ఈ గొడవలాడి తిరుగుతున్నాడు, సిగరెట్ వీడి పండ్లకు తింటున్నారే, ఈ జీవితంలో ఇప్పటి వరకు నీతిమంతులుగా మారలేదు. యేసు రక్తం ఈ రాత్రి నీతిమంతులుగా మార్చబడుతున్నాడు. రక్షకుడుగా నీ అంగీకరించి రాక్షణము నుండి నీతిమంతులుగా మార్చు. నీతిమంతులుగా మారిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అది చేయకూడదు, తాగకూడదు, బీడీ సిగరెట్ అటువంటి నీ చేయకూడదు. అలాగైతే నీ నీతిమంతులు ఆవలే. నీతిమంతులుగా మార్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నీది క్రియేట్ చేయాలి. నేను చెప్పిన అర్థమవుతున్నారా మీకు? రెండవ పుస్తకం మొదటి కొరింథీ ఇదిలో ముఖ్యమైన విషయం అంటే నీతిమంతులుగా మారిన దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా మారాలి. అదే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. వాగ్దానం మనకున్న కాబట్టి మనమేం చేయాలి? శరీరములో ఆత్మలో కలిగిన సమస్త కల్మషము నుండి మనములు ఏం చేయాలి? పవిత్రులుగా చేయండి. నీతిమంతులుగా మార్చిన దేవుడు తన జీవితంలో ఏం చేయాలి? పవిత్రులుగా మార్చండి. పవిత్రంగా చేయడానికి దేవుడు పక్షములు అన్ని పని దేవుడు చేశారు. ఇది చెయ్యడానికి అని లేదు. ఇంకా చెయ్యవలసిన పని ఎవరిది? మనమే. అది నేను ఈ ఎపిసోడ్లో 1 అధ్యాయం చదివి చెప్పినప్పుడు ఇలా చెప్తానండి. పరిశుద్ధులుగా మారాలి. సంఘులు ఏం చేయాలి? పరిశుద్ధులు ఇంకేం చేయాలి? పరిశుద్ధులుగా మారాలి. ఈ కాలంలో పరిశుద్ధుల సంఘం నుండి ఏమైంది? కూలిపోయింది. సంఘం నుండి ఏమైంది? కూలిపోయింది. ఈ కాలంలో తిరిగి రండి. సంఘములు ఎలాగా ఏం చేయాలి? పరిశుద్ధులలోనికి తిరిగి రాదండి. పరిశుద్ధులు చేర్చడానికి యేసు ప్రభు వస్తున్నాం. యేసు ఈ భూమికి వస్తుంది ఎవరి కోసం అంటే పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి చేర్చుకోవడానికి. అన్న పరలోకం నుండి మధ్య ఆకాశం వరకు వస్తుంది. పరిశుద్ధులుగా కొరింథీ పత్రిక మొదటి వచనం చదివితే కొరింథీయులు ఉన్న పరిశుద్ధులు, రోమా పత్రిక చూడ రోములు ఉన్న పరిశుద్ధుల గురించి, ఎఫెసీయులు ఉన్న పరిశుద్ధుల గురించి, గలాతీయులు ఉన్న పరిశుద్ధుల గురించి, ఫిలిప్పీయులు ఉన్న పరిశుద్ధుల గురించి. నీ పుస్తకం మీద రాయి పిలిచిన పేరు హోలీనెస్, పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. అని గ్రీక్ భాషలో అకిరోస్, ఎబ్రాయి భాషలో ఏమంటే కాదేశ్. దేవుడు బిడ్డలైన మరి పరిశుద్ధులుగా మారండి. ఈ రాత్రి మారు మనసు పొందిన వాడు మళ్ళీ ఏం చేయను? పరిశుద్ధులుగా ఏది ఒగ్గిసారో అది చేయను. దేవునికి స్తోత్రం. మనం విడిచిపెట్టిన ఆ పాపం మళ్ళీ మనం ఏం చేయకూడదు, చెయ్యదని దేవుడు వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగి. అంటే నేను చెప్పిన కొరింథీ పత్రికలో మనం పరిశుద్ధులుగా మారాలి. ఎక్కడెక్కడ ఉండి పరిశుద్ధులుగా మారాలంటే అది పెద్ద విషయం. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా కొందరు మందికి ఏమో తెలియదు, పరిశుద్ధులుగా జీవించడానికి తెలియదు. అందుకే పరిశుద్ధులుగా మారండి. తర్వాత గలాత్య పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే క్రీస్తు మనకేముంది? స్వాతంత్రం, ఫ్రీడమ్. క్రీస్తు మనకేముంది? స్వాతంత్రం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు బిడ్డలకి కూడా స్వాతంత్రం ఉంది. ఒక దినమున మనం సాతాను బంధనములు బంధింపబడిన వారిగా ఉంటుంది. దేవుడు అక్కడి నుండి మమ్మల్ని విడిపించారు. ఇప్పుడు మనకు సాతాను బంధనం నుండి విడిపించారు కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఎలా ఉంది? స్వాతంత్రంగా తిరుగుతున్నచ్చు. దేవునికి స్తోత్రం. రాత్రి నీకు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్ర్యం ఉంది. ఈ రాత్రి నీ స్వాతంత్ర్యం నడవాలి. అక్కడ పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చదవండి, అది ఎప్పుడు మీకు అర్థం అవుతున్నారు. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా
దాస్యమైన కాడి కింద చిక్కుకొనకు. మరలా ఏం చేయకూడదు? దాస్యమైన కాడి కింద చిక్కుకొనకుడి. చిక్కుగా కొనకుడి. సౌందర్యం కలిగిన పాప కాడి ఇంకా నీ మీదకి రాకుండా ఏం చేయాలి? స్వాతంత్రం పొందాలి. ఈ రాత్రి ఏ మారు మనసు పొంది నీతి మందిగా మార్చిన దేవుడి బిడ్డలు పరిశుద్ధులు మారాలి. పరిశుద్ధుల బిడ్డలకి ఎప్పుడు ఏముంది? క్రీస్తులేం నీకు ఏముంది? స్వాతంత్రం ఉంది. దేవునికి తర్వాత ఎఫెసీ పత్రిక అండి. ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట ఏమంటే ఆత్మలు నింపబడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చదివితే మీకు అంత తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 15, 16, 18 వాక్యం చదివితే ఏమంటే మీరందరూ ఏం చేయాలి? ఆత్మలు నిండాలి. స్తోత్రం. ఒకసారి మీరు బాప్తిసం పొందారు నీటిలో. ఇంకెలాగ బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందిన దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ఆత్మలు నింపటి ఫుల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. పౌలు గురించి రాయబడి అందకంత బలం పొందినట్టు. అందకంత ఏమైంది? మరి మనం ఏం చేయాలి? మనలో పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చదివితే ఈ లోపల ఉన్న మనుషుడు ఏం చేయాలి? బలం పొందాలి. ఇప్పుడు మనకు లోపల ఒక మనిషి ఉంది. ఆ మనిషి ఏమవ్వాలి? బలపడాలి. ఎలాగ బలపడ? ఆత్మలు నింపినప్పుడు బలపడుతుంది. దేవునికి యేసు ప్రభు కూడా ఆత్మను నింపి ఆయన సాతానులు శోధింపబడడానికి ఎక్కడే లేదు, అరణ్యములకు వెళ్ళినట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం రాయబడింది. దేవుడు బిడ్డలు ఏమవ్వాలంటే పరిశుద్ధాత్మ శక్తితోని నింపాలి. దేవునికి ఇంకా మనం చూడని పుస్తకం ఫిలిప్పియ గ్రంథం. ఆ ఫిలిప్పియ గ్రంథంలో రాయబడిన విషయం ఏముందంటే సంతోషించాలి. ఫిలిప్పియ పత్రికలు 16 స్థలములో సంతోషించాలని రాయబడింది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన కరెక్ట్ నోట్ మీరు ఇలాగా రాసి ఉంటే మీకు రాబో దినంలో మళ్ళీ అడుగుతా, మీకు మీరు కరెక్ట్ గా చెప్తుంది. లేకపోతే ఇలాగ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనమే ఇవ్వాలి. పరిశుద్ధాత్మలో నింపబడిన జీవితంలో ఎప్పుడు సంతోషం ఉంది, ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. పాట పాడడం మాత్రం కాదు. ఈ ఫిలిప్పియ పత్రిక రాసిన పౌలు గారు ఎక్కడ నుండి రాశారంటే ఫిలిప్పియ చెరసాలలో ఉండినప్పుడు ఈ పుస్తకం రాయింది. అంటే ఆయన అర్థమని ఫిలిప్పియ చెరసాలను బంధింపబడి ఆయనకు కొట్టి తిట్టి శరీరం అది గాయపరిచిన సమయంలో ఆ వ్యక్తి చెప్తున్నారు ఏమంటే క్రీస్తునందు మీరేం చేయాలి? మరలా సంతోషించమని. ఎన్ని వేదన కలిగింది, ఎన్ని దుఃఖం కలిగిందండి. ఆయన చెరసాల బంధింపబడినప్పుడు మనం ఇప్పుడు చూసేది చెరసాల ఒక చిన్న గది, అది చిన్న ఒక వెలుగు మాత్రం ఉంది. బయటలో ఏం జరుగుతున్నారు తెలియదు. అక్కడ సరిగా పడడానికి స్థలం లేదు, కూర్చొని. అటువంటి చోట నుండి ఆ జీవదాసుని చెప్పుతున్నారంటే సంతోషించమని. ఈ రాత్రి మీకు సంతోషం ఉందా? క్రీస్తు ఉంటే నీకేముంది? సంతోషం ఉంది. ఎల్లప్పుడు మీరే చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. చాలా మంది జీవితంలో ఇప్పుడు కూడా ఏమి లేదు. సాక్షి కలుతున్నా, ఆరాధన కలుతున్నా, అన్నీ ఉంది. హృదయంలో ఏమి లేదు, సంతోషం లేదు. స్తోత్రం. ఆ సంతోషం రావాలంటే దేవునికి స్తోత్రం. శ్రమలు కలిగి దుఃఖం కలిగినప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఏముంది? సంతోషం. ఈ రాత్రి మీరే ఎనీ టైం ఏం చేయాలి? సంతోషించండి. చాలా మంది జీవితంలో ఇప్పుడు కూడా సంతోషం లేదు. ఈ రాత్రి ఒకసారి మీరు శోధింపబడింది. నా జీవితంలో ఎలా ఉంది? చర్చ కలుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనలో ఉంటే మనం ఎప్పుడు ఏముంది? సంతోషంతోనే ఉంటాం. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన ఆ మేక తిరిగి వచ్చినప్పుడు, అది ఎత్తుకొని వచ్చినప్పుడు అది సంతోషించినట్టుగా రాయింది. తప్పిపోయిన ఆ నాణ్యం జరిగినప్పుడు సంతోషించినట్టుగా రాయింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి
వచ్చినప్పుడు వారి జీవితంలో సంతోషం కలిగినట్టుగా ఈ రాత్రి కూడా నీ కూడా సంతోషించండి. మీరు యేసయ్యలో సంతోషించండి. లోకములో సంతోషం శాశ్వతం కాదు. క్రీస్తులు మీరేం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత ఫిలిప్పీ గ్రంథం, తర్వాత కొలొస్సే పత్రిక అండి. కొలొస్సే పత్రిక 1:28 రాయబడిన ఏమనంటే క్రీస్తుని మీరేం చేయాలి? ఏం చేయాలి? పరిపూర్ణత ఉండాలి. దేవునికి స్తోత్రం. 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి దేవునికి స్తోత్రం. ప్రతి మనుషులు ఎలాగ ఉండాలి? సంపూర్ణంగా మారాలి. అని అర్థం క్రీస్తులో సంపూర్ణులు. క్రీస్తుల నియమం అది. ఇప్పుడు కూడా నియమం లేదు, సంపూర్ణలు అవ్వలేదు. అయితే బైబిల్లో ఎఫెసీ పత్రికలో సంపూర్ణ వయసు లెక్క రావాలట. ఎఫెసీ పత్రిక 4:13-14 వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడి క్రీస్తు వయసులోనికి రావాలి. చాలా మంది ఇప్పుడు కూడా ఎదగలే, క్రీస్తులు ఏమవ్వలే. ఎప్పుడు మారు మనసు పొందారు? బాప్టిస్ట్ అప్పుడు కూడా అలా. ఇప్పుడు కూడా కొందరికి ప్రార్థన తెలియదు. ఇప్పుడు కూడా కొందరికి అమ్మా కొంచెం ప్రార్థన చేయమంట మైకి ఇస్తాను అనుకో, నాకు రాదని చెప్తుంది. ఆయన అర్థం ఇప్పుడు కూడా చంటి బిడ్డలుగా కూర్చున్నారట. నీ ఆత్మీయ జీవితం ఏమవ్వలే, ఎదగలే. క్రైస్తవ జీవితం ఏం చేస్తున్నారు? ఎదగలే. ఎబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఏమనగా తెలుసా? 5:11-12 వాక్యం చదివినప్పుడు ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున. ఇప్పుడు నీవు వినడానికి ఏముంది? మందమైంది. చెవికి పని చేయలే. వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసి మారాలి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మారవలసి ఉంది? 5, 10, 15, 20. ఇప్పుడు చూసినప్పుడు నీ ఎలాగుంది? చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు పాలే త్రాగు. చిన్నపిల్లలకి తీసుకొని అమ్మాయి బోట్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీ ఏమవలే. ఇప్పుడు కూడా నీ ఆత్మీయంగా ఏమవలే, ఎత్తగలేదు. ఇప్పుడు చంటి బిడ్డల వరకు కూర్చున్నారు. కాలమని బట్టి వీడిని చూస్తే ఎలా ఉండాలి? బోధకులు పాస్టర్ గా మారాలి. ఇప్పుడు పాస్టర్ కాదు, ఇప్పుడు ఎలాగా ఉన్నాం? చంటి బిడ్డలుగా కూర్చున్నారు. చంటి బిడ్డలుగా అంటే ఆయనకు పాల కావాలట. ఇప్పుడు కూడా ఈ సంఘం అలాగా మారాలి. ప్రార్థనలు పెద్దలుగా మారాలి, ఆరాధనలు పెద్దలుగా మారాలి, పాటవాడులు పెద్దలుగా మారాలి, స్వార్థలు పెద్దలుగా మారాలి, ఇచ్చుకొచ్చు విషయంలో పెద్దలుగా మారాలి. ఇప్పుడు కూడా పసిపిల్లలుగా కూడా కూర్చున్నారు మీరు. అమ్మా పసిపిల్లలకి దేవుడు తీసుకొని తీసుకోవడానికి రాదు. ఎదిగిన వాళ్ళు ఎంతవరకు క్రీస్తు క్రీస్తు ఎలా ఉంది? ప్రార్థన లైఫ్ ఎదుగుతున్నారా? వాక్యములు చర్చలు వస్తున్నాయి, ఇలా మౌనంగా కూర్చున్నారు, వెళ్ళిపోవడం కాదు. కొందరు అలాగ అనుకున్నారు, చర్చలు వచ్చి ఎవరో పాడుతుంది, నేనేం చేశాను ఇలాగ నా సంబంధం లేదు. నీ అలాగ కూర్చి వెళ్ళడం కాదు, మీరు కూడా వాళ్ళ తోడుగా ఏం చేయాలి? పాట పాడి చప్పటితో కొట్టి దేవుడికి ఏం చేయాలి? మహిమ పడతారు. అలాగే మహిమ పరిచినప్పుడు ఆయన అర్థమైందే సర్వశక్తి కలిగిన దేవుడికి ఆరాధన చేసినట్టుగా నీకు వచ్చి మౌనంగా కూర్చి వెళ్ళిపోవడం కాదు. ఇది స్తోత్రం. ఆరాధనకి వచ్చిందే దేవునికి స్తుతించాలి. ఆరాధనకి వచ్చినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఇద్దరు ప్రార్థన చేయమని చెప్తే సైలెంట్ గా కూర్చోకుండా వెంటనే నీ చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్పు ఏదో ఉండని నీ చూడ అక్కర్లే. నీకు తెలిసినట్టుగా నీ దేవుడి సన్నిధి చేయాలి, ప్రార్థించాలి. అదే దేవుడు అనగా నీ
సంఘం. అపోస్తల కార్యం 9:31 చదివితే అక్కడ రాయబడిన సంఘం గురించి. సంఘం ఎవరంటే మనమేంటి? సంఘం ఎవరండి? మనమే. ఆ మనం ఎలా ఉండాలంటే వినండి. అపోస్తల 9:31 కావున యూదయ, గలీలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు క్షేమాభివృద్ధి పొందుతున్న తర్వాత సమాధానం కలిగి ఉండేను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘం నడవాలి, విస్తరింపబడాలి. సంఘం నడవాలని ఈ ఇల్లు కాదండి, నువ్వు నియమావాలి, నడవాలి. నీ నడవడం మాత్రం కాదు, విస్తరింపబడాలి. విస్తరింపబడడం మాత్రం కాదు, నీ ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కలగాలి. దేవుడి సంఘం వచ్చి ఎల్లప్పుడు నడిచిన సంఘం, ఒక చోట కూర్చున్నది కాదు, నడిచిన సంఘం, విస్తరింపబడిన సంఘం, క్షేమాభివృద్ధి పొందిన సంఘం. నిన్ను చూసినప్పుడు ఒక సంఘంగా కనిపించాలి. నీ ఎదగాలి, ఆత్మీయంగా ఎదగండి తల్లి. ఇప్పుడు కూడా నేను అల్లెలే చెప్తే మీరు అల్లెలు చెప్తారు. అది ఎందుకంటే నేను అల్లెలు చెప్పి నీ ఎందుకు అల్లెలు చెప్పు? నేను దేవుడికి అల్లెలు చెప్తున్నాను. నీ ఏం చేయాలి? నీ ఏం చేయాలి? వాక్యం విన్నప్పుడు ఏం చేయాలి? అల్లెలు చెప్పిన మీరందరూ అల్లెలు చెప్తారు. దానికి ఏంటిలే మేలు దొరకదండి. నేను చెప్పిన కాబట్టి మీరు బలవంతంగా ఏం చేస్తున్నారు? అలాగ కాదా? నేను చెప్పకుండా మీరేం చేయాలి? దేవుడి సన్నిధి ఏం చేయాలి? అదే చెప్పాలి. దానికే విలువ ఉంది, దానికే విడుదల ఉంది. ఈ అల్లేలు వినప్పుడు దేవుడు ఇష్టడుగా మారుతాడు. నా పిల్లలు నాకు ఏం చేస్తున్నా సంతోషం. ఈ అయ్యారు చెప్తా అల్లేలు చెప్పడం మీరు అల్లేలు చెప్తాను. ఆ పాట మారాలి. మనము ఎదగండి, ప్రార్థన లేదులండి. ఎప్పుడు వరకు ఉంది? ఇప్పుడు వరకు కొన్ని పాటలు కూడా కంఠస్థం నేర్చుకోవాలి. కొందరికి బుక్ ఉందే మాత్రమే వస్తుంది, బుక్ లేకపోతే పాట రాదు. దీని ముందు కదా మీరు దేవుడిని నమ్మలేదు. ఎన్ని సినిమా పాట తెలుసండి. నేను అప్పుడు వచ్చిన ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రితము 400 సినిమా చూసిన వాడు నేనే. ఎన్ని పాట తెలుసండి. ఏ సైడ్కి వచ్చిన తర్వాత గోల్డ్ పాట తెలుసండి. దేవుడి హిందీ తెలుసు, ఇంగ్లీష్ పాట తెలుసు, ఒరియా పాట తెలుసు, తెలుగు పాట తెలుసు, మలయాళ పాట తెలుసు. నేర్చుకోండి అమ్మా. ఈ కాలంలో అన్నీ ఉందండి. నెట్ అనే సెల్ ఉంది. అది నీకు బైబిల్ చదవలేక తెలియలేకపోతే సెల్ ఏం చేయాలి? మొబైల్ ఆడియో ఉంది, అది ఓన్ చేసి వినండి. ఒక మూల ఓన్ చేసి ఉంచి పని చేయండి, వాక్యం వినండి. అది చేయండి. సినిమా చూడడానికి నీకు సమయం ఉంది, పాట పాడతాం. అన్ని పనికి సమయం ఉంది, దేవుని పనికి సమయం లేదా? అన్ని పనికి నీకేముంది? సమయం ఉంది. దేవుని పనికి ఏం చేయలేదు. ఆ పనికి మాత్రం ఏం లేదు. పరిపే గ్రంథంలో 2వ అధ్యాయం చదివినప్పుడు దేవుడు పని చేయకుండా వారేం చేస్తున్నారు? సొంత పని చూసుకున్నారట. దినములు చెట్టది, అజ్ఞాన కాలం ఇది. ఈ దినములు చెట్టగా పాట పాడతారు. దినములు చెట్టది కాబట్టి ఇది అజ్ఞాన కాలములు. మీరేం చేయాలి? దేవుడు పని ఎక్కువ వాడండి. క్రైస్తవ జీవితం ఎదుగండి. ఇలా మీరు కూర్చుంటే చాలదండి. అమ్మ నీ ఇంకా ఎదగాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా చర్చికి వెళ్ళాలి, ఇంకా మీటింగ్కి వెళ్ళాలి. స్తోత్రం. ఇంటి దగ్గర మీటింగ్ అయినా కానీ బయటికి రాదు. ఇంటి దగ్గరే ఇక్కడ నుంచి కడుపు నొప్పి, గుండె నొప్పి ఉంటే ఓట పట్టుకొని ఎక్కడికి వెళ్తుంది? పార్వతి మీరు హాస్పిటల్కి వెళ్తుంది. కానీ సువార్త ఇక్కడ దగ్గర ఎక్కడ మీటింగ్ ఉంది, ఎవరు 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు చేసి ఏం చేయరు. ఎందుకు అలా చేయనంత ఎదగలే. క్రైస్తవ జీవితం ఏమైనా
కొలొస్సే పత్రికలో ఏం రాసిన? క్రీస్తు తల వరకు ఏమవ్వాలి? సంఘం ఎదిగి రావాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ కాలంలో సంఘం ఎదగాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది ఇంకా ఫిలిప్పీ పత్రిక తర్వాత కొలొస్సే పత్రిక తర్వాత తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15, 16, 18 వాక్యములు చదివితే యేసు క్రీస్తు రాకడ గురించి రాయబడింది. యేసు క్రీస్తు రాకడ, యేసయ్య రాకడ. మీరు మాత్రం కాదండి. మొన్న మనం ఎక్కడికి వెళ్ళారు? కోరపుట్టుకు వెళ్ళారు మీటింగ్కి. ఆ సంఘంలో వెళ్ళినప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు, కదలలే. నాకు చాలా భయం కలిగింది. ఎన్ని చెప్పిన వాళ్ళు స్పందించలే. అదే చెప్పలేదు. ప్రైస్ చెప్పకుండా ఇలా బొమ్మలు కనుక కూర్చున్నారు కానీ కదలలే. యేసు ప్రభు రాకడ సమయంలో సంఘం అలాగా మారిపోతారు అని బైబిల్ రాయబడింది. ఎలాగా మనుషులు ఆత్మీయంగా డౌన్ అయిపోతుంది. ఆత్మీయ విషయంలో ఏమవుతున్నారు? తగ్గిపోతుంది. ఆత్మీయ జీవితంలో చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15, 16 వాక్యం చదివినప్పుడు ఆ సంఘ స్థితి అక్కడ రాయబడింది. నీ క్రియలను నేను ఎరుగును. నీవు చల్లగానైనను నీ చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీ చల్ల కాదు, వెచ్చగా కాదు. వెచ్చగా కాదు. కథలు ఎలా ఉంది కదా, తెలుగులో ఎలా చెప్తుంది? కొంచెం ముందుకు పాస్ గారు చెప్పారు. పిండి తడిచిన పిండి, పొడి పిండి, రెండని నేను కేసి కొందరు ఎలా ఉంది? ఒక పక్క తడిచినట్టు ఉంది, ఒక పక్క పొడిగానే ఉంది. నీ పొడి కాదు, తడి కాదు. ఎలా ఉందమ్మా? సగం సగం. అది మనమాగా చెప్పలేదు. ఓషియా గ్రంథంలో చెప్పినప్పుడు అట్టు వల్ల ఉండాలంట. ఒక పక్క మాడిన అట్టులా, ఒక పక్క మాడిన అట్టు, ఒక పక్క బాగా అయింది, ఒక పక్క ఇంకా ఉడకడానికి ఉంది. యేసయ్య రాకడ విశ్వాసి అలా ఉండాలంట. 50-50 ఉంటారు. హలో, అందరు ఉన్నారు కదా నాతో. అంటే మగవాడా కాదు, ఇటు ఆడదా తెలియదు, మధ్య రకం. ఏ చల్లగా కానీ వెచ్చగా కానీ విడి వెచ్చగా ఉన్నారు అంటే అర్థమైంది చెప్పండి నాకు. ఎటున్నాడో తెలీదు. యేసు రాకడ సమయంలో విశ్వాసం ఎలాగ ఉన్నారట? తడిగా ఉంది, పొడిగా ఉంటారు. ఏదైనా ఒకటి అమ్మ. అయితే తడైన వాళ్ళు అది పొడైన తడి అయినా అవ్వాలి, లేకపోతే నీ అవ్వాలి. పొడియాలి. నిన్ను చూసినప్పుడు తడియా పొడియా? నిన్ను చూసినప్పుడు ఒక పక్క తడి, ఇంకొక పక్క పొడి. ఓషియా చెప్పినది అట్టు వల్లనే ఉంది. ఒక పక్క ఏమైంది? ఒక పక్క మాడిన అట్టు అట్టు వల్లనే. మీరు ఎక్కడ ఉన్నారని అడుగుంటే ఓషియా గ్రంథం 4వ అధ్యాయం చదివితే మీకు దొరుకుతుంది. స్తోత్రం. ఎందుకు దేవుడికి ముందుకు చెప్తుందంటే ఇది తెలిసినప్పుడు విశ్వాసి మీ బలపడాలి. క్రైస్తవ సంఘం మారిపోతున్నారు. ఆచారములు, ప్రార్థనలు, కూడికలు ఇప్పుడు వారిలో ఏమైంది? చల్లగా అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఒక కాలంలో నీ ఆరాధనకి వచ్చినప్పుడు 10 గంటలకు వచ్చిన నువ్వు 11, 12కి కూడా వస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు మీరు ఎటువంటి వారండి? పొడి కాదు, తడి కాదు. పొడి తడి అంటే వాళ్ళకి అర్థం కాదు. తడి అంటే తడిచింది. హలో, ఎందుకు అలాగ అవుతున్నారంటే మీరేమైంది? తావేరు కుందేలు వల్ల ఒక కాలంలో స్పీడ్ పరిగెట్టారు. అప్పుడు ఎక్కడ వీటి మీద అక్కడ పరిగెట్టుతుంది, ఎక్కడ ప్రార్థన ఉంటే ఎక్కడికి వెళ్ళారు కుందేలు వలన. ఇప్పుడు కుందేలు ఏమైంది? కుందేలు ఏమైంది? తాబేలు అయిపోయింది.
పడుకుని పోయారు. అదే చెప్తున్నాను, మీరు తావేలు ఉంటుంది, తావేలు లేదు. ఎప్పుడు స్టార్టింగ్ ఎండి కదా. కొందరు ఏమవుతున్నారు, తావేలు వల్లే ఉంది. ఫస్ట్ లో ఎనక పరుగుతున్నారు, అదే విధంగా ఇప్పుడు కూడా నడుచుతున్నారు. ముందే ఏం చేస్తున్నారంటే తెలుసు, ఫస్ట్ బైక్ ఏమో స్పీడ్, ఓ ప్రార్థన హల్లెలూయా స్తోత్రం అన్ని చెప్పిన. ఇప్పుడు హల్లెలూయా లేదు, ఇప్పుడు నిద్రలో ఉంది. నాకు అందరికి చర్చలో వచ్చి కొనుక్కుంటున్నాను. నేను మీ ఆడ పేరు పెట్టి పిలవలే, ఇక్కడే వచ్చి మా సమాధానంగా పడుకోండి. ఇంటికాడతో నిద్ర లేదు. పాస్ట్ గారు వాక్యం వచ్చినది జోల, పాస్ట్ గారు వాక్యం పరిచారు. జోల వచ్చినది అంటే గంటన్నర. ఇక్కడ మా సంఘంలో అయితే 8 ప్రార్థన ముగించినప్పుడు ఏంటంటే 11:30 అంతే ఉంది. దాని మధ్యలో వచ్చి ఏం చేస్తున్నారు? ఒకటి మా చర్చిన బతన భయంకర గట్టిగా కేకలు వేసి ఆరాధన చేసినప్పుడు ఇరుగుల బరుగులు వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు. ఈడు వల్ల మనకు రాత్రి నిద్ర లేదు, ఈడు భయంకరమైన గోల 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 గోల. ఇప్పుడు పోలీసు వచ్చి చూసినప్పుడు ఈ గోల పెట్టిన మధ్య పిల్లలు పడుకున్నారు. గోల పెట్టిన మధ్యలో వచ్చి పిల్లలు పడుకున్నారు. పోలీసు వచ్చి ఆడికి ఎప్పుడు చూడరా అంత గోల పెట్టిన మధ్యలో ఆడికి పడుకున్నారు. ఆడి ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం నీకెందుకు ప్రాబ్లం. మళ్ళీ నేను పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టలేదు. అరగా మంది ఇప్పుడు ఇంత గోల పట్టిన అడుగుపడి ఈ మధ్యలో పడుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానండి, నా 40 సంవత్సరాల సేవా పరిచయం కోసం. ఇప్పుడు కూడా మీటింగ్ అంతా మన గుండెలు దడదడి ఆడుతున్నారు. ఇక్కడికి రావడానికి అందరు రెడీ. 2 గంటలకు మనం రెడీ. 2 గంటలకి ఆయన ముందుకు ఆయన చేసిన 10 గంటల కన్నా ముందు అన్ని చేసి కూర అన్ని చేసి మనం ఇద్దరు తినేసి 1 గంటకి ఆయన పాటలు తినేసి మళ్ళీ ఏం చేశాడు, సాంగ్ అన్ని చేసి రెడీ అయింది ప్రార్థనకి రావడానికి. కొంచెం లేట్ అవుతే పాస్ గారు నాకు అడుగుతాడు, ఎందుకు లేట్గా వచ్చారని. అయ్యగారు ఆయన కాబట్టి అడుగుడు, కానీ దేవుడి పక్షంలో నాకు ఒక భయం భక్తి ఉంది కాబట్టి నేను ముందుకు వస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనలో ఉన్న ఆ లోపల మనిషి ఏముంది, వేడి వేడిగా ఉంది, బలముగా ఉంది, శక్తి కలిగి ఉన్నాను. స్తోత్రం. ఇలా చెప్పిన యేసయ్య రాకడ సమయంలో ఎలాగ జరుగుతున్నారని బైబిల్ చెప్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. రెండవ రాకడ సమయంలో ఎలాగ జరుగుతున్నారంటే తెలుసులోనిగా సంఘ బిడ్డలుగా జరిగి చెప్పుతున్నారు. మాట ఏమనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 అధ్యాయములు మీరు చూడండి. 1 అధ్యాయము 9వ వచనం చూస్తే పౌలు గారు చెప్తున్నారు, మాట వినండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుదురు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును ఎదురు చూచుకోస్తున్నారు. స్తోత్రం కలిగిన యేసు రాకడ వరకు మనం ఏం చేయాలి, ఎదురు చూసుకోవాలి. యేసు రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉండండి. యేసు రాకడ సమయంలో ఎదురు చూచిన 10 మందిలో 5 ఏమైంది, కురిగిపోయింది. స్తోత్రం. 10 మందిని కొనుగారు, 10 మందిని దీపం పెట్టారు. అవును కదా, మత్తయి సువార్త 25. 10 మందిలో స్వరం వినుంది, 10 మందిని లేచారు, 10 మందిని దీపము వెలిగించారు, 10 మందిని ప్రయాణం చేశారు. ఏమైందండి, 5 ఏం లేదు, నూనె లేదు. ఎందుకు నూనె లేదు? తన జీవితంలో నూనె ఉందా లేదా అని ఏం చేయలేదు, పరిశోధించలేదు. అంటే నీ దీపములు అదుగుట్టులు ఆ నూనె ఉందా లేదా అని నీ ఏం చేయాలి. ఒక కాలంలో నేను
15-20 సంవత్సరం ముందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే అన్ని పాక ఇల్లండి. ఇక్కడ నన్ను ఎంతమంది కలిసి పాస్ గారికి తెలుసు. నన్ను అప్పుడు ఆంధ్రగారు ఇంటికి వచ్చి మీటింగ్ వచ్చేసి వెళ్తాడు. అప్పుడు లైట్ తక్కువ ఉండేది. అప్పుడు ఏమంటే కొన్ని ఇంటిలు దీపమే. అప్పుడు ఏం చేశారు, రాత్రి 5 వచ్చినప్పుడు వెంటనే దీపం అని ఏం చేస్తుంది, వెలిగిస్తారు కదా. దీపం మొత్తం తీసుకొని వచ్చి అది నూనె ఉందా లేదా అని చూసి వేసి అని సిద్ధపరిచి ఉంచుతుంది. ఆల్రెడీ అయినప్పుడు వెంటనే ఏమవుతుంది, దీపం వెలిగిస్తుంది. ఈ రాత్రి దీనిలో ఒకసారి పరిశోధించండి. నీ ఎలాగ ఉంది, నీ ఎలాగ ఏసై కోసం ఎదిగించి కూర్చున్నావా, ఏసై వస్తువులో నీ వెళ్ళిపోతావా, నీ పాడుతున్నారు ఆరాధన యేసుడు తండ్రి. అదొక మంచిది. కానీ నీ జీవితం మీద ఏమవ్వాలి, సిద్ధపాటు కలిగి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. తన జీవితం పరిశోధించండి, తీగొట్టుని వెలిగించండి. ఏసయ్య రాకడ వరకే ఎత్తబడాలి, చెయ్యి విడపడకుండా ఆయన రాజ్యమును ప్రవేశించడానికి రాత్రి ఈ సిద్ధపాటు కలిగి ఉండండి. యేసు త్వరగా రావడానికి రెడీ అవుతున్నా. ఆయన రాకడ వరకు సమస్తం సిద్ధం కలిగి ఉంది. దేవునికి మీరే నమ్మలేకపోతే నేను నమ్ముతున్నాను. యేసు రాకడ వరకు అన్ని ఏమైందండి, సిద్ధమైపోయింది. స్తోత్రం కలిగిన ఏది సిద్ధమైంది, స్తోత్రం మొదటిగా సిద్ధమైందండి. ఇప్పుడు మనకు భయంకరమైన ఎంట తగులుతున్నారు. అవును కదా. ఒక 10-9 గంటలు వచ్చినప్పుడు ఎలా ఉంది భయంకర. 12 వచ్చినప్పుడు మా ట్యాంకులు మన పైన ట్యాంకులు ఏమైందంటే భయంకరమైన ఎండ తగ్గింది. కాబట్టి నీళ్ళు మొత్తం ఏమైపోయింది, వేడిపోయింది. నేను తెలియకుండా ఏంటంటే ఆపు బింబం బాగున్నాడు. ఎమ్మో నేను అనుకున్నాను నా మొహం మొత్తం కాలిపోయింది అన్నట్టుగా. అది నా ముఖం ఆయన కాబట్టి పర్వాలేదు. చిన్నపిల్లలు ఆయన అనుకో గట్టి కథ కలుగుతుంది ఆయనకి. నేను ఎందుకంటే చెప్పానంటే వేడి పెరుగుతున్న కారణం ఏముందంటే ఆకాశంలో ఏంటి పరద ఉంది, పొర ఉంది. దానికి ఓసోన్ లేయర్ అయింది చెప్తాను. ఆ పొర ఏమైంది, పగిలిపోయింది. ఎలాగ పగిలిందంటే ఈ బండి ఫ్యాక్టరీలో పొగ, బండిలో పొగ, ఇదన్నీ పైకి ఎగిరి ఏమైంది, ఈ పైన ఆ తెర మీదకి ఏం చేశారు, తగిలి చిరిగిపోయింది. ఆ తెర ఏమైంది, చిరిగిపోయింది. కాబట్టి రోజు ఏమవుతున్నారు, పెద్దలు ఆయన. కాబట్టి సూర్యుడు వెలుగు తెన్నంగా ఎక్కడికి వస్తున్నారు, మనుషుల మీద పడుతుంది. ఆ తెర ఎందుకు ఉంచారంటే మనము బియ్యం జల్లెడి ఆడిచినట్టుగా అలాగా ఆకాశం నుంచి వచ్చిన ఆ సూర్య కిరణము ఏం చేసింది, జల్లెడి ఆడించి ఎలాగా మనుషుల మీద పడుతుంది, మనుషుల మీద పడుతున్నారు. ఆ తెర ఏమైంది, చిరిగిపోయింది. స్తోత్రం. అంటే మీరు అనుకున్నారు 2030 2040 వచ్చినప్పుడు ఇప్పుడు 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి ఉన్నది. అప్పుడు వచ్చినప్పుడు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది వేడి. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆయన అంటే అర్థం ఏమంటే నీరు ఉడకబెట్టడానికున్న వేడి అది. అప్పుడు భూమిలో ఉన్న మొత్తం నీరు ఏమవుతున్నారు తండ్రి, వేడిగా మారిపోతారు, వేడి భయంకరంగా మారుతున్నారు. అందుకని నేను ఎందుకు చెప్పుతున్నానంటే యేసయ్య రాకడ వరకు ప్రగతిలన్నీ ఏమైంది, సిద్ధపడండి. మనిషిని సిద్ధపాటు కలిగి లేకపోతే ఆయన సృష్టించిన ప్రగతి ఏమవుతుంది, సిద్ధమవుతున్నారు. బైబిల్ చెప్పుతున్నారండి ఆకాశ పక్షిలో ఆయన కాలం ఎరిగి ఉన్నాం. ఎరమియా గ్రంథం 7వ అధ్యాయం చదివినప్పుడు ఆకాశ పక్షులు ఏమవుతున్నారు, ఏ కాలం ఎరిగిన పక్షికి తన కాలం ఎరిగి ఉన్నాం. ఆకాశమున్న తెరకి తన కాలం తెలుసున్నారు. దాని కాలం తెలియలేని వాడు దేవుని బిడ్డలే పుడుతున్నారు. ఎన్ని చెప్పినా కానీ మార్పు. అవును కదా. ఇప్పుడు కూడా మీరు అలాంటి మారుందా, అర్థమవులే నేను చెప్పినది. ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారు,
అంబలి తాగుతున్నారు. అంబలి 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 లేకపోతే నీ బ్రతుకు లేదు. ఎప్పుడు నుండి స్టార్ట్ చేసిన ఇప్పుడు కూడా అదులు వదలరు. మారలేదండి. విశ్వాసం మారినట్టుగా నీ జీవితం కూడా ఏమవ్వాలి? స్తోత్రం. కొందరు అదే పట్టుకొని చచ్చిపోతున్నారు. మా జాతిలో ఒకరు ఉంటారు, అడిగి వాక్యం చెప్పడానికి సమయం. మీరందరూ సంతోషంగా ఉందా? నేను సంతోషం లేకుండా ఇక్కడికి వచ్చినా, చర్చికి వచ్చిన దేనికి? సంతోషం ఉండబట్టే వస్తున్నాం. సంతోషం లేకపోతే ఇక్కడ వస్తామండి అని అడుగుతున్నారండి. ఇది ఎవరో చెప్పినది విని అది మనసులో ఉంచుకొని అదే పాట. అది కాకుండా ఆడి చెప్పినట్టుగా నీ ఎందుకు ఆడుతున్నారే? జీవితం మారండి. దేవుడితో సంబంధపడితే దేవుడి స్వభావం నీలోనికి, దేవుడి స్వభావం మనలోనికి స్తోత్రం కలిగినగా. ఒక రోజు మనలోనికి రాదు. అది మారడానికి దేవుడి దగ్గరికి మళ్ళీ 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 ఇప్పుడు మన జీవితం ఏమవుతున్నారు? ఆ యేసయ్య రూపంలోనికి మనము మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. యేసు వస్తా అని చెప్పినప్పుడు ఏమవుతున్నారు? కొందరు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారు. నేను దొంగ వచ్చినట్టు చెప్పినట్టుగా మన దొంగ వచ్చినట్టు అని నేను చెప్పినట్టుగా అనుకున్నారు. దొంగ వచ్చినారంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు. నాకు యేసు వచ్చినప్పుడు ఏంటి ఏంటి ఇక్కడ ఎందరాడడానికి ఏం చెప్పాలని తెలియదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రాకడలు. యేసు చెప్పిన ఒక మాట ఏమన్నా, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలో అలాగే చెప్పుతున్నా. ప్రకటన 20:12 నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 20 వాక్యం చదివినప్పుడు ఏం చెప్పుతున్నా తెలుసా? హల్లెలూయా. చదవండి 22 చివరి వాక్యం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు ఎప్పుడైనా త్వరగా వచ్చుచున్నాడు. విశ్వాసి ఏం చెప్తున్నారు? ప్రభువైన యేసు రమ్ము. ఇది రెండుకి తేడా ఉందా? అది మనం ఆ చర్చ వినను కాబట్టి ఆడే చెప్తున్నారు. నీకు అడుగుతున్నారు, ఈ రెండు పదానికి తేడా ఉందా? నేను త్వరగా అది యేసు చెప్తున్నా, సంఘం ఏం చెప్తున్నారు? ఇది ఈ పదానికి రెండు తేడా ఉందా అని అడుగుతున్నారు. నేను ఏంటి త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఈడేం చెప్తున్నారు? రమ్ము, త్వరగా వద్దు. ఎప్పుడైనా వస్తే పర్వాలేదంట. నేను ఇంటికి వస్తామని చెప్పినప్పుడు నీ ఏం త్వరగా రండి అని చెప్పాలి. నీ ఏం చెప్తున్నాను? రమ్ము అని చెప్తే ఎప్పుడైనా ఆయన అర్థం ఏంటంటే రావడానికి ఇష్టం లేదట. ఈ కాలంలో విశ్వాసం ఎలాగ మారిపోయింది. యేసు చెప్పారు, అయ్యో నా పిల్లలు ఇంటికి నా త్వరగా వచ్చా రమ్ము, నాకు ఇంకా కొంచెం పని ఉంది, అదని ముగించిన తర్వాత ఎప్పుడైనా నచ్చిన సమయం తీరా. యేసు త్వరగా రావడానికి రెడీ అయింది. రాకడ గురించి వాక్యం ఎక్కడైనా విన్నారా? తక్కువ. ఎక్కడైనా విన్నాడు యేసయ్య రాకడ గురించి? దావీదు చెప్తారు, గోలియాతు చెప్తున్నారు. దావీదు గోలియాతును వదలదు. ఇంకెవరు చెప్తున్నారు? పేతురు గారు చాప పట్టుకున్న విషయం చెప్తున్నారు. ధనవంతుడు లాజరు చెప్తున్నారు. అది విని 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 విశ్వాసులకే విరక్తి. ఇదే కదా, ఇదే పాట. యేసయ్య రాకడ గురించి చెప్పు. స్తోత్రం. నాకు చాలా సంతోషం యేసయ్య రాకడ గురించి వాక్య పరిచయం చేయడానికి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. యేసయ్య రాకడ గురించి సూచన 150 సూచన ఉంది. 150 సూచన. ఆయన త్వరగా వస్తామని రాయబడిన 150 సూచనలు బైబిల్ రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. సారీ, ఎర్ర సముద్ర సంఘపడి ఈ దినములు ఏం లగండి ఆత్మీయ నిద్ర నుండి మీరేం చేయాలి? గ్రంథంలో
నీ బలము ధరించుకొను. ఆమేన్. హల్లెలూయా. సియోన్ అని చెప్పినది సంగమనికి చెప్తున్నారు. సంగమో లెమ్మంటే అటు పడుకున్నారు. లెగండి లెగండి, యేసు చెప్పుతున్నారు లెగండి. ఎక్కడ పడుకున్నారండి వారందరూ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 వాక్యములు రాయబడింది. ఎక్కడ పడుకున్నారు? 14 వాక్యములు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి ఎక్కడ పడుకున్నారమ్మా? సమాధిలో, మృతులలో నుండి చచ్చిన వాడు మధ్యలో నీ కూడా పడుకున్నారు. అనగా నీ కూడా పడుకునే రావు కొన్ని దినముల తర్వాత నీ కూడా ఏమవుతుంది? చచ్చిపోతుంది. చచ్చిన వాడు మధ్య నుండి లగాలి. 7 విషయంలో ఒక్క వాక్యములు రాయబడింది. సంగములు లగండి, ప్రార్థన లగండి, ఆరాధనకి లగండి, చర్చికి లగండి, ఇచ్చే విషయములు లగండి, సువార్త ప్రకటించడానికి లగండి. యేసు నామములో విగ్రహం స్వామి ఎర్ర సముద్ర సంఘం లగండి. స్తోత్రం కలిగినగా. ఎఫెసీ పత్రికలో ఉన్న విషయం నేను చెప్తున్నాను. ఈ వాక్యం దేవుడిదే, అందరికీ దీవించుగా. సమర్పించుకుందాం. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం కలిసి మనం ప్రారంభించాము. చెప్పబడిన వాక్యం ఒకసారి మనల్ని మనం వివేచించుకు తీరుతాం. అక్కడ సమయంలో ఈ రాత్రి వేళ వేసే వచ్చి తీరితే నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నాయి? ఒకసారి రాత్రి వేళ విచారణ చెంది తీరింది. జీవితం ఏసయ్య వచ్చే సందర్భమున ఎత్తబడి తీరుతావా, విడవబడి తీరుతావా? సంఘం ఎత్తబడి తీరడానికి ప్రార్థనలు, ఉపవాసాలు, ఆరాధనలు, వాక్య ధ్యానములన్నీ కూడా పరలోకానికి ఎత్తబడి తీరడానికి, విడవబడి తీరడానికి సంఘానికి రావక్కర్లేదు. లోకానుసరించి జీవిస్తే చాలు, పాపపు బతుకులు బతికితే చాలు, సంఘ కాపారికి వ్యతిరేకంగా ఉంటే చాలు, సంఘంలో ఎదిరించేవాడిగా ఉంటే చాలు, నువ్వు విడవబడి కలిగి తీరుతావు. ఈ రాత్రి ఎత్తబడి తీరాలంటే ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో నీవు తగ్గించుకు తిరిగి దేవుని యొక్క సన్నిధిలో చెబుదేవా, నా జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగిపోయినాయి, నేను ఎత్తబడి తీరడానికి నన్ను సంఘముతో కలిపి తీరావు దేవా, వాక్య ఉపదేశముతో జతపరిచి తీరావు దేవా, ఆత్మశక్తితో నన్ను నింపి తీరావు దేవా, నేను ఇంకా 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 నేను క్రీస్తు తల వరకు ఎదిగి తీరాలి, నన్ను సహాయం దయచేయండి అని కలిసి మనం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవా, నీకు నాకు తెలియవస్తున్నాం. ఈ రాత్రి నీ వాక్య లేఖనాల్లోంచి మేము వినగలిగాం దేవా. ఒకసారిగా యేసయ్యా నీవే లోకములకు వచ్చావు, మనుషుల యొక్క జన్మ పాప నిమిత్తము ప్రాయశ్చిత్త యాగబలిగా దేవా నీవు కల్వరి సిలువలో మరణించి తీరావు. 3 మేకులు నిన్ను దేవా భూమికి ఆకాశానికి మధ్యన దేవా ఎలాడదీసి ఉంచి తీరింది. దేవా నిన్ను చంపి తీరేంతటిగా మేము ఘోర పాపాలు మేము చేసి తీరాము దేవా, మేము నిన్ను చంపి తీరేంతటిగా ఎన్నెన్నో అతిక్రమాలు చేసి పెట్టి తీరాము దేవా, నిన్ను సిలువ ఎక్కించి తీరేంతటిగా ఎంత మాత్రం లోకాన్ని మేము ప్రేమించి తీరాము. నిన్ను సిలువ ఎక్కించి తీరేంతటిగా మేము ఎంత మాత్రం దేవా లోక స్నేహములు మేము ఉండేవారంగా ఉండేవారని, నిన్ను సిలువలోకి ఎక్కించి తీరడానికి మేము ఎంత మాత్రం సాతానుతో స్నేహబంధం ఉండి ఉండేవారం. ఈ రాత్రి వేళ మాకు అర్థమై తీరింది దేవా, వాటన్నిటిలో నుంచి విమోచన పరిచి తీరడానికి నువ్వు సిలువలో మా కొరకు ప్రాణత్యాగం నుంచి తీరినందుకు దేవా మాకు విమోచన కలిగి తీరింది, పాపముల నుంచి విమోచన కలిగింది, రోగముల నుంచి విడుదల కలిగి తీరింది, లోక పారంపర్యాచారముల నుంచి మాకు విడుదల కలిగి తీరింది దేవా. సిలువలో నుంచి మమ్మల్ని విడిపించి తీరడానికి నీ శరీరములో ఉన్న సకల రక్తములను కాల్చి తీరావు దేవా. దేవా ఇక్కడ నుండి మేము యేసయ్య నిన్ను సిలువ వేసేవారిగా కాకుండా ఈ సిలువలో వేసిన యేసయ్య గురించి విస్తారంగా ప్రకటించుకొని అనేకులకు రక్షణ మార్గములకు తోడుకొచ్చేవారిగా ఉండి తీరటకు దేవా మమ్మల్ని సహాయపరచండి దేవా. ఈ రాత్రి వేళ మేము నీ ఆరోహణము కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాం. యేసయ్య సిలువలో చనిపోయిన తర్వాత ఆయనను సమాధిలో ఉంచారు. 3వ రోజు ఆయన సమాధిలో నుంచి తిరిగి లభించాడు. ఆ పునరుత్థానుడైన యేసయ్య మరలా రానయ్యున్నాడు. ఆయన కోసం మనం వేగుగా ఉండి తీరాలి. ఏకమాయ కంటి రెప్ప పట్టుపాటు పరలోకానికి ఆరోహణమై తీరేంతటిగా, దేవుని ముఖాముఖిగా దర్శించి తీరేంతటిగా ఈ లోకం విడిచిపెట్టి తీరాలి. ఈ రాత్రి వేళ నీకు ఒక మంచి పునరుద్ధానము కావాలంటే సంఘముతో మంచి ఐక్యత కలిగి ఉండు. నీ సేవకుడికి మంచిగా లోబడి తీరు. నీ సంఘములో చెప్పబడిన వాక్యోపదేశములకు జీవితాన్ని క్రమపరచుకు తీరు. పాపపు అలవాటులను విడిచిపెట్టు తీరు. లోకపు కట్టుబాటులకు బాయ్ బాయ్ చెప్పేసి
జీవితాలకు వద్దు అని చెప్పగలిగి తీరితే, సాతాను పిలిచి మిమ్మల్ని ఆకర్షించిన వేదికలన్నీ వద్దని చెప్పేసుకుంటూ యేసయ్యతో జీవితాన్ని కొనసాగించే దేవుడు, ఈ రాత్రి వేళ యేసయ్య నన్ను కాపాడమయ్యా, యేసయ్య నన్ను విడిపించమయ్యా, నేను అధిక పరిశుద్ధతలోకి దాహం చెందిన వాడై ఉండి తీరాలి, నేను ఇంకా వాక్యములో దాహం పొందిన వాడై ఉండి తీరాలి, నేను ఇంకా అభిషేకములో నిండుబాటు కలిగి ఉండి తీరాలి. కృప దయచేయము దేవా. ఈ రాత్రి వేళ ఆశపడిన సంఘ బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. కొందరి హృదయ మనోవేదనతో దేవుని యొక్క సన్నిధిలో హృదయాన్ని విప్పుకుంటూ కన్నీరు కార్చుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించి బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యం వారి హృదయాన్ని కదిపి తీరి మంచి పునరుద్ధానానికి కారణపడి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క బిడ్డలందరూ కూడా మంచి పునరుద్ధానానికి వారసులై తీరాలి దేవా. వారి జీవితానికి అడ్డిపరుచుచున్న ప్రతి అంధకార శక్తులను, దురాత్మ శక్తులను, ప్రతి లోకపు కట్టులను, సాతాన్య బంధకములను, దుష్టాత్మ ప్రభావం వాటి నుంచి సంఘ బిడ్డలు విడుదల పొంది తీరుగాక, మంచి పునరుద్ధానం పొంది తీరడానికి, మంచి అభిషక్తులుగా మారి తీరడానికి, మంచి ప్రార్థనాపరులుగా మారి తీరడానికి, మంచి స్వార్థికులుగా మారి తీరడానికి, మంచి బోధకులుగా మారి తీరడానికి, మంచి పాటల పారే వీడులుగా మారి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి దేవా. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవునికి దాసుని బట్టి దేవునికి స్తోత్రం. వాక్యం విన్న దేవుని యొక్క ప్రజలందరినీ బట్టి దేవానికి స్తోత్రం. ఊరిలో ఉన్న నివాసులందరినీ బట్టి దేవానికి స్తోత్రం. వారి హృదయములను నువ్వు తాకినందుకు దేవానికి స్తోత్రం. వారికి రక్షణ, మారు మనసు, ఆత్మీయ శుద్ధీకరణ పొంది సంగముకుతో చెత్తపడే అవకాశాలు దొరికి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము ఆనుకొని ముందుకు కొనసాగుతున్నాం. రాత్రి మాకు మంచి నిద్రను దయచేయండి. నీ కృప ఉంటే మరలా పొద్దున లేచి ఆత్మీయ పరుగులో ముందుకు పరిగెత్తి తీయడానికి కృపావాత్సల్యం మాకు దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సత్ప్రస్తులకు దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించిన దేవునికి స్తోత్రం చేద్దాం. మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. మంచి ఆత్మీయులుగా మార్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. అప్పులన్నీ దేవుడు తీర్చినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. రోగాల నుంచి విడిపించిన దేవునికి స్తోత్రం చేద్దాం. మంచి పంటనిచ్చినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్.